ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్స్టెంట్ రిజల్ట్తో ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ సూపర్ వీడియో అని ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చాలా ట్రై చేసి ఉంటారు. సో ఈ వీడియోలో ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ అనేది మీరే ఆశ్చర్యపోయేలా కనిపిస్తుంది అంటున్నారు. మనకు తెలుసు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎన్నెన్ని క్రీమ్స్ రాసి మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేసినా ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకి మనం అంటే మనుషులం తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా. సో ట్యాన్ పట్టడం కానీ లేకపోతే డార్క్ అయిపోవడం స్కిన్, ఇక పిగ్మెంటేషన్ ఒక చోట ఉన్నది ఇంకొంచెం అలా చాలా చోట్లకి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా సమ్మర్లో ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఇది సూపర్ వీడియో అని నేను అంటున్నాను. ఖచ్చితంగా ఇన్స్టెంట్గా ఇది మీరు ఫాలో అయిన తర్వాత రిజల్ట్ కూడా మీరే కామెంట్ చేయొచ్చు. సో ఏంటి ఈ మిరాకిల్ చిట్కా అంటే మనతో పాటు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు ఉన్నారు. సో 22 years ఎక్స్పీరియన్స్తో ఏం చేస్తే స్కిన్ బాగా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, ఏం చేస్తే మన హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం. మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా ఖర్చు పెట్టలేరు, కానీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికీ బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ చెప్తా ఉన్నారు శోభా గారు. సో వన్స్ అగైన్ మీ అందరి తరపు నుంచి కూడా శోభా గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. సో చాలా మంది ఫాలో అవుతున్నారు, రిజల్ట్ పక్కాగా ఉంది, సూపర్ గా ఉంది అంటున్నారు. అయితే ఇంకా ఇన్స్టెంట్ గా ఎర్లీగా అయిపోవాలి, టైం సరిపోవట్లేదు అనే వాళ్ళకి మీరు తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? ఇది చాలా చాలా సూపర్ టిప్ మాట. ఇది మీరు అన్నట్టు అసలు ఇన్స్టంట్ గ్లో వస్తుంది, ఇన్స్టంట్ గా పిగ్మెంటేషన్ కూడా చాలా క్లియర్ అవుతుంది. ఇంతవరకు చెప్పిన పిగ్మెంటేషన్ టిప్స్ లో మీకు 3 months పడుతుంది, 4 months పడుతుంది, అది స్టేజ్ని బట్టి ఉంటుందని చెప్పుకున్నాం. సో ఎలా ఉన్నా సరే ఇన్స్టెంట్ గా కొంత నమ్మకం కలగాలి మనకు. స్టార్టింగ్ అప్లై చేసిన వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా మనం ముందుకు వెళ్తాము. ఎప్పుడైతే నేను ఈ ప్యాక్ మీకు చెప్తానో 100% నమ్మకం అంటే మీకు వస్తుంది, వెంటనే మీరు ఫాలో అయిపోతారు. ఇంకా అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది. సో ఇది ఏమైనా పెద్ద బడ్జెటా? నో, వెరీ సింపుల్. 5 rupees అంతే. 1 egg 1 lemon అంతే. 2 ingredients తో ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, రెడీ కదా? మీరు రెడీగా ఉన్నారు అందరూ. ఇది ఎగ్ వైట్ ఓన్లీ తీసుకుంటాం. ఎగ్ వైట్ ఓన్లీ, హోల్ ఎగ్ అక్కర్లేదు, ఎగ్ వైట్ ఓన్లీ. సో ఇది ఏంటంటే బౌల్లో వేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అప్లై చేయడం మనం వీలు పడదు. వన్ ఎగ్ తీసుకుంటే ఇంచుమించు ఒక 6 members వస్తుంది. 6 members. పిగ్మెంటేషన్ కి కదా మనం ఫోకస్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్. సో మనం కొంచెమే తీసుకున్నాం, ఇంకెందుకు అనవసరం కదా, కొంచెం తీసుకున్నాం. సో లెమన్ ఎప్పుడు ఆల్వేస్ మనం డ్రాప్స్ ఓన్లీ అంటూ ఉంటాం కదా. సిట్రిక్ యాసిడ్ చాలా మందికి తెలియలేని విషయం, చాలా ఎర్లీగా ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ వచ్చేయాలని చెప్పి లెమన్ ని పీసెస్ వాడేస్తూ ఉంటారు. బట్ అది స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మీరు కూడా చెప్పారు సిట్రిక్ యాసిడ్ కాబట్టి దీన్ని మనం క్వాంటిటీస్ డ్రాప్స్ లోనే వేసుకోవాలి. డ్రాప్స్ లో అంటే ఓన్లీ ఫర్ ఫేస్ అయితే మన డ్రాప్స్ లో, చాలా మంది ఫేస్ కూడా డైరెక్ట్ గా లెమన్ పెట్టేస్తున్నారు. పెట్టకూడదు, ఒక స్క్రబ్ లాగా. ఎప్పుడైనా లెమన్ డైరెక్ట్ గా యూజ్ చేయాలి అంటే ఎల్బోస్, ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువ ఇక్కడ స్కిన్ ఫోల్డింగ్స్ ఉంటాయి, బాగా డార్క్ గా ఉంటుంది. అలాంటి ప్లేసెస్ లో కానీ ఫేస్ కి అసలు మాత్రం డైరెక్ట్ లెమన్ పెట్టకండి. ఓన్లీ డ్రాప్స్, ఫ్యూ డ్రాప్స్, అది కూడా. సో ఇప్పుడు మనం లెగ్ వైట్ ఇలా తీసుకున్నాం కదా, ఇందులో కూడా మనకి 3 to 4 drops అంతే, ఇనఫ్ అయిపోయింది, చాలు. సో మనం డైరెక్ట్ గా కూడా ప్యాక్ వేసుకుందామంటే స్టిక్కీగా ఉంటుంది కదా, మనకు వీలు పడదు ప్యాక్ వేసుకోవడానికి. సో దీన్ని ఇప్పుడు షేక్ చేస్తాం అన్నమాట. మనం మిక్సీ జార్లో వేసినా పెద్దగా అవ్వదు కాబట్టి చిన్న డబ్బా స్మాల్ క్వాంటిటీ కదా మనం ప్రిపేర్ చేసుకుంటాం. లైక్ ఇలా చిన్న డబ్బా తీసుకుంటే సరిపోద్ది. ఈజీగా ఉంది, చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది మాట. ఇది లైక్ ఫోమ్ లా తయారవుతుంది మాట. ఇది ఇలా వేసిన తర్వాత సాఫ్ట్ గా మనం ఎంత షేక్ చేస్తే అంత ఫోమ్ వచ్చేస్తుంది. ఓకే, రెడీ. సో ఇది ఏం చేస్తామంటే బ్రష్ కూడా అక్కర్లేదు జన్కి, మసాజ్. ఇదిగోండి ఫోమ్ చూసారా, ఇదిగోండి
సో సపోజ్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో బ్రష్ అవసరం లేదు, ఫింగర్ టిప్స్ తీసుకుని సపోజ్ ఇక్కడ ఉన్నాయనుకోండి, సర్క్యులర్ మసాజ్, అప్వర్డ్ డైరెక్షన్ ఇలా మసాజ్ చేసుకోండి సర్క్యులర్గా. ఓకే, ఇలా అప్ టు 10 to 15 minutes. జనరల్లీ పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుంది, మనం మసాజ్ చేసుకుంటే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది. జనరల్లీ ఎక్కడ ఉంటుంది పిగ్మెంటేషన్, ఇలా మనకి చీక్స్ మీద ఉంటుంది, నోస్ మీద ఉంటుంది, సమ్ టైమ్స్ ఐబ్రోస్, సమ్ టైమ్స్ కొంతమందికి ఏంటంటే వాళ్ళు విడిచిపెట్టడం వల్ల అప్పర్ లిప్ మొత్తం వచ్చేస్తుంది. మొత్తం చూసేసరికి అంతా డార్కే, వాళ్ళకి అంత లేట్ గా తెలుస్తుంది. ఇప్పుడైనా ఇది ఫాలో అయితే మాత్రం చాలా మటు క్లీన్ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు, ఎస్ మీరు చెప్పింది ట్రూ వర్డ్స్, ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏదో చిన్న డాట్ లా వచ్చింది అదే పోతుంది అనుకుంటారు, తర్వాత అప్పర్ లిప్ వస్తుంది, ఐబ్రోస్, చాలా మందికి నోస్ అంతా వచ్చేస్తుంది. పాపం వాళ్ళు ఎంత బాగా రెడీ అయినా కూడా అదేదో అంతే కదా, దిష్టి చుక్కలాగా అనిపిస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి వాళ్ళకి, ఎంత రెడీ అయినా సరే. ఇది కానీ ఎవరైనా అడుగుతారు అదేంటి అలా ఉందనేసరికి దాన్ని కవర్ చేయడం కూడా కష్టం. సో ఇది ఎందుకు ఎంత ఎఫెక్టివ్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 ingredients ఎందుకు ఎంత ఎఫెక్టివ్ అంటే, మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది. మనకి జనరల్గా డైలీ మనం ఎగ్ తింటే మన బాడీకి ఎంత మంచి ప్రోటీన్ వస్తుందో, అలానే మన స్కిన్కి ప్రోటీన్ ఇస్తున్నాం. ఎక్స్టర్నల్గా ప్రోటీన్ ఇస్తున్నాం విత్ సి విటమిన్. విటమిన్ సి యాడ్ చేస్తున్నాం. ఈ ప్రోటీన్ అండ్ విటమిన్ సి ఈ రెండు మిక్స్ చేసి మసాజ్ చేస్తే ఎలా ఉంటుందండి, రిజల్ట్ వస్తుంది. ఆటోమేటిక్ గా తగ్గాల్సిందే, 100 కాదు 200% రావాల్సిందే రిజల్ట్. సో చాలా మటుకు ఇంతవరకు పిగ్మెంటేషన్ ప్యాక్స్ నేను చెప్పినప్పుడు 3 months 4 months అన్నాను కదా, ఇప్పుడు మాత్రం మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో బిఫోర్ ఒక ఫోటో కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకొని చూడండి, చిన్న క్లారిటీ వస్తే మీకు ఒక నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుందండి ఖచ్చితంగా. 10 to 15 minutes మసాజ్ అంతే, దట్స్ ఆల్. ఇంకొక టిప్ ఉంది ఇందులో, ఇది ఓన్లీ పిగ్మెంటేషనే కాదండి, ఓవరాల్ ఫేస్ అంతా చేసుకున్నా భలే బ్రైట్ గా వస్తుంది. ఓకే, అంటే స్కిన్ కి మొత్తం మన ప్రోటీన్ విత్ విటమిన్ సి. అయితే దెన్ ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ ఏది యాడ్ చేయకుండా క్వాంటిటీ పెంచుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అప్లై చేసుకుని జస్ట్ మసాజ్ ఓవరాల్ ఫేస్ అంతా చేసుకొని చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో మీరు తీసుకోవాల్సిన కేరింగ్ ఒకటి ఉంది, ఏంటి అంటే ఈ ఎగ్ లెమన్ స్కిన్ ని కొంచెం డ్రై చేస్తాయి. ఇది ఎప్పుడైతే మసాజ్ చేసేస్తారో క్లీన్ అయిపోయిన తర్వాత చిన్న మాయిశ్చరైజర్ పెట్టుకోండి, దట్స్ ఆల్. అందుకని ఎవ్రీ టైం చిన్న మాయిశ్చరైజర్, లేదంటే ఏదైనా మీకు ఏది అలవాటు ఉంటే రెగ్యులర్, అది సూపర్ గా పనిచేస్తుంది. ఇది మాత్రం అన్నిటికన్నా నెంబర్ 1 ఏంటంటే ఇది. ఇక్కడ క్లియర్ గా ఏంటంటే మాయిశ్చరైజర్ ఆఫ్టర్, అంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కొంత స్కిన్ ఇక్కడ టైట్నెస్ గా అనిపించినట్టు ఇరిటేట్ గా ఉంటే గనుక మాయిశ్చరైజ్ తీసుకోండి, ఆటోమేటిక్ గా టైట్నెస్. చాలా మంది మాయిశ్చరైజ్ రాసి ప్యాక్ అప్లై చేయాలనుకుంటారు, బట్ అది కాదు, క్లారిటీ మిస్ అవుతారు. అప్లై చేసిన తర్వాత వాష్ అయిన తర్వాత, ఎందుకు అంటే ఎగ్ అనేసరికి టైట్నెస్ వస్తుంది ఆటోమేటికల్లీ, ఆ టైట్ లో మీకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది, అలాంటప్పుడు చిన్న మాయిశ్చరైజర్. కానీ ఇది నెంబర్ 1 ప్యాక్. సో ఇది ఓన్లీ లేడీస్ కి అంటే కాదు, జెంట్స్ అయినా వాడచ్చు. సో బిఫోర్గా అంటే పిగ్మెంటేషన్ చిన్నది బ్రౌన్ కలర్ ప్యాచ్ ఉన్నప్పుడే మీరు స్టార్ట్ చేసుకోండి, విత్ ఇన్ 1 month మొత్తం క్లియర్ అయిపోతుంది. సరే, మాకు మసాజ్ చేసే టైం లేదు, ఒకవేళ లిక్విడ్ లాగా అప్లై చేస్తే అది కారిపోతుంది అనుకుంటే ఎనీ సపోర్టింగ్ పౌడర్ జస్ట్ మనం అప్లై చేసుకుని ఉంచుకోవచ్చు. కానీ మసాజ్ చేస్తే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా, ప్రోటీన్ లోపలికి వెళ్తుంది. ఇన్ కేస్ మీరు అన్నట్టు టైం లేదు అనుకున్న వాళ్ళకి సపోర్టింగ్ పౌడర్ లైక్ మనకి బార్లీ పౌడర్, శనగపిండి ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, బియ్యం పిండి మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే ఇది ఆల్రెడీ టైట్నెస్ ప్యాక్. ఎగ్ వైట్ అనేది వెరీ టైట్ వస్తుంది, బియ్యం పిండి పెట్టేసరికి ఇంకా టైట్ అయిపోతుంది. సో బియ్యం పిండి తప్ప బార్లీ పౌడర్ కానీ శనగపిండి కానీ పెట్టుకోవచ్చు, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇది కూడా వీక్లీ 2 or 3 మీకు 1 time కి చాలా మటుకి చేంజ్ అయితే వస్తుంది. వీక్లీ 2 or 3 అయితే ప్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం జనరల్లీ చూస్తున్నాం స్కిన్ ప్రొటెక్ట్ కి చాలా ప్రొడక్ట్స్ వచ్చేసాయి మార్కెట్ లో. సో పిగ్మెంటేషన్ కి వాడినా కూడా వాళ్ళు ఆయింట్మెంట్స్ కానీ సోప్స్ చేంజ్ చేసిన, ఇంకా ఎవరో అడ్వైస్ ఇచ్చారు మౌత్ టాక్ తో ఇది నేను వాడుతున్నా నువ్వు వాడంటే, ఇలా చాలా అమౌంట్ వేస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈజీగా మీరు చెప్పిన టిప్స్ మాత్రం చాలా మందికి వర్కౌట్ అవుతున్నాయి, రిజల్ట్ కూడా వస్తున్నాయి.
చాలా మంది మీకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్తున్నారు నిజానికి. సో చాలా మేము వాడేమండి, ఇంకా స్ప్రెడ్ అయిపోతున్నాయి మాకు. ప్రాపర్ గా ఏంటంటే ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ అదే చేతితో వెళ్ళి ఇంకొక దగ్గర ఆయింట్మెంట్ అప్లై చేసేస్తున్నాం. ఇలా చేయడం వల్ల మాకు ప్రాపర్ గా తెలియటం లేదు అనే వాళ్ళకి చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎస్, సో ఇది కూడా మనం ట్వైస్ అంటే వీక్లీ ట్వైస్ అప్లై చేస్తే సరిపోతుంది వీక్లీ ట్వైస్. సో ఇది 100% రిజల్ట్ మాట. ఇదైతే ఎప్పుడు చెప్దామా ఈ టిప్ అనిపించింది, లాస్ట్ టైం కూడా నాకు సెట్ అవ్వలేదు. సూపర్ రిజల్ట్ ఇది, ఇమీడియట్ గా మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. వెల్కమ్ మేడం.